ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? మహిమలూరు వెంకటయ్య, ఆయన భార్య రమణమ్మ. వీరిది సొంత ఊరు కుమ్మరగుంట. ఈ కుమ్మరగుంట గ్రామము సెల్లటూరు డ్యాము అనబడే తెలుగుగంగ డ్యాములో మునక ప్రాంతమైనది. అలా మునక ప్రాంతముగా గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మునక ప్రాంతములోని వారికి కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు ఆయా ఊళ్ళ వారికి ఇచ్చారు. అలా మన మహిమలూరు వెంకటయ్యకు ఎన్ఎంఆర్గా చిన్న స్థాయి అటెండర్ ఉద్యోగము 1984 సంవత్సరంలో వచ్చినది. 1984 నుండి 1990 వరకు ఎన్ఎంఆర్గా చేసిన వెంకటయ్యను 1990 సంవత్సరమున తెలుగుగంగ డ్యాము ఆఫీసర్ వారు అటెండర్గా ఉద్యోగము పర్మనెంట్ చేసినారు. విచిత్రం ఏమిటంటే వెంకటయ్య పెద్ద కొడుకైన పెంచిలేకు కూడా ఆ తెలుగుగంగ ఆఫీసులోనే జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగము ఇచ్చినారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. మా పెద్ద అబ్బాయికి పెళ్లి చేసినాము. మా పెద్ద బాబు తర్వాత మా పాపకు మనాలు వస్తున్నాయి. 1995 జూన్ జూలై నెలలలో అనుకుంటాను, బాలాయపల్లి వారు కారు వేసుకొని 5 మంది మా అమ్మాయిని చూడాలని బాలాయపల్లి నుండి బయలుదేరి దారిలో డేగపుడికి పోయి వెంకయ్య స్వామి దర్శనము చేసుకుని పోదామని కారు వెంకయ్య స్వామి ఉన్న ప్రదేశం నందు ఆపి స్వామి దర్శనమునకు పోయినారు. ఇంతలో రాగి చెట్టు క్రిందనున్న కాంతమ్మ తల్లి సుబ్బారెడ్డిని పిలిచి, రే ఎర్రమామ, కారు ఏదైనా వచ్చిందా చూడరా అన్నారు. వచ్చిందమ్మా, కారులో వచ్చిన వారు స్వామి దర్శనానికి వెళ్ళారు అని చెప్పారు సుబ్బారెడ్డి. వెంటనే అమ్మ ఆ కారులో కూర్చొని సుబ్బారెడ్డిని కారు ఎక్కమన్నారు. ఇంతలో ఆ కారులోని వారు స్వామి దర్శనం చేసుకుని కారు దగ్గరకు వచ్చారు. సుబ్బారెడ్డి ఆ వచ్చిన వారికి అమ్మ గురించి చెప్పిన తర్వాత వాళ్ళు సమ్మతించి అమ్మను సుబ్బారెడ్డిని తీసుకుని వెంకటయ్య ఇంటికి తెలుగుగంగ డ్యామునకు తీసుకుని వచ్చారు. అమ్మ కారు దిగి వారి ఇంటి ఆవరణములోని వేప చెట్టు క్రింద కూర్చున్నారు. వెంకటయ్య మర్యాదపూర్వకంగా మంచము వేసి మంచముపై దుప్పటి పరిచి అమ్మను ఆసీనురాలను చేసాడు. ఇంతకీ ఆ వచ్చిన కాంతమ్మ తల్లి అవధూత శిరోమణి కాంతమ్మ తల్లి అని అతనికి తెలియదు. కానీ ఆయన ఈ అమ్మను పెండ్లి కొడుకు నాయనమ్మ అని మాత్రమే అనుకున్నారు. మిగిలిన అందరూ పోయి ఇంటి లోపల కూర్చున్నారు. వెంకటయ్య భార్య రమణమ్మ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ, పలహారాలు పెడతాను అన్నారు. నీవు చేసిన పలహారాలు అన్నీ ప్లేట్లో పెట్టుకుని రమ్మని అమ్మ చెప్పినారు. రమణమ్మ ఇంటిలో నుండి వారు తయారు చేసిన పిండి వంటలను ప్లేట్లో పెట్టి తీసుకుని వచ్చింది. అమ్మకు ఇచ్చింది. పలహారాల ప్లేటు అమ్మకు ఇచ్చి మంచినీళ్ళు కొరకు ఇంటిలోనికి పోయి మంచినీళ్ళు గ్లాస్ తెచ్చింది. ఇంతలో పలహారాల ప్లేటును మంచంపై నుంచి క్రింద తోసేసింది కాంతమ్మ తల్లి. రమణమ్మ ఆ క్రింద పడిన పలహారాలను తీసివేసి మరలా వేరే ప్లేట్లో పలహారాలను అమ్మకు తెచ్చిపెట్టింది. వాటిని కొద్ది కొద్దిగా గిల్లుకొని అమ్మ తిన్నారు. మిగతా వాటిని 4 దిక్కులకు ఎగురవేసినారు. మిగతా
5 మంది సుబ్బారెడ్డి పలహారాలను తీసుకున్నారు. అమ్మ సుబ్బారెడ్డిని ఎర్రమామయ్య బిందె నిండా నీళ్లు తీసుకుని రమ్మన్నారు. సుబ్బారెడ్డి బిందెతో నీళ్లు తెచ్చి అమ్మ దగ్గర పెట్టారు. అమ్మ ఆ బిందెడు నీళ్లు దొర్లించి వేశారు. మరలా బిందె నిండా నీళ్లు తీసుకుని రమ్మని చెప్పారు. మరలా ఆ బిందె నీళ్లు దొర్లించి వేసిందమ్మ. మరలా బిందెతో నీళ్లు తెప్పించినారు. టకారాతో ఇసుక తీసుకుని రమ్మని చెప్పారు. అక్కడ ఇసుక నీటి యజ్ఞం చేశారు. పంచదార తెమ్మని చెప్పారు. రమణమ్మ పంచదార తెచ్చి అమ్మకు ఇచ్చారు. పంచదారను ఆ ఇసుక నీటిలో కలిపి బాగా చిలికించినారు అమ్మ కాంతమ్మ తల్లివారు. తరువాత తన అరచేతులతో పంచదార ఇసుకను నీరు కలబోసిన నీటిని తేరిపట్టి ఆ తేరుకున్న జలమును ఒక చెంబు నిండా పోసి సుబ్బారెడ్డి చేతికి అందించినారు. యజ్ఞధారను సుబ్బారెడ్డి అక్కడ ఉన్న వెంకటమ్మకు, రమణమ్మకు, వెంకటయ్యకు కొంచెం అందించి తను మిగతావి తాగేసినారు. అమ్మ అమ్మాయిని పిలువు అన్నారు. మా పాపను అమ్మ దగ్గర కూర్చోబెట్టినాము. అమ్మాయిని చూసిన తరువాత రామ్మానని అమ్మ రాయే బుడ్డాయి అంటూ అమ్మాయిని తన ప్రక్కన కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయి దేహమునంతా నకసిక పర్యంతము అమ్మ తన చేతులతో తవిడినారు. పెద్దగా పక్కపక్క నవ్వారు. అంతా బాగుందిలే, అంతా బాగుందిలే, బాగుంటుందిలే అని పాపను దీవించినారు. పాపని పేరు అడిగినారు కాంతమ్మ తల్లివారు. ఆ పాప తన పేరు సుమతి అని అమ్మవారికి చెప్పారు. సుమతి కాదు, చిన్ని కాదు, మస్తానమ్మానని తన కుడి చేతితో లెక్కలు వేసింది. సరేలేపో లోపలికి అని పాపను ఇంటిలోనికి పంపినది అమ్మ కాంతమ్మ తల్లి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరు అనుకుంటాను. నేను మీ విజయభాస్కరుడను. మరికొన్ని రాబో ఎపిసోడ్లో చూపిస్తాను.